తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా 4 మరణాల్లో సంచలన విషయాలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. మహిళా పురుషుడి మృతదేహాలకు శవ పరీక్ష పూర్తయింది. ఆత్మహత్యలు కాదు, హత్యలుగా ఫోరెన్సిక్ నిర్ధారించింది. పురుషుడు తంజావూరుకు చెందిన కళై సెల్వన్, మహిళ మృతదేహం జయమాలినిగా గుర్తించారు. కువైట్లో ఉంటున్న జయమాలిని భర్త వెంకటేశం గత జూన్లో ఇండియాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలిలో 3 మద్యం బాటిల్స్ కనిపించాయి. మహిళ మృతదేహం చేతులకు ప్లాస్టర్ కూడా ఉంది. అలాగే నోట్లో గుడ్డలు కుక్కినట్టు ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. తిరుపతి జిల్లా పాకాల మండలం అటవీ ప్రాంతంలో 4 మృతదేహాలకు సంబంధించిన మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసులో కొన్ని సంచలనమైనటువంటి వార్తలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మహిళా పురుషుడి మృతదేహాలకు సోమవారం అక్కడే శవ పరీక్ష పూర్తి చేశారు. అయితే మృతదేహాల పోస్టుమార్టం సందర్భంగా అవి హత్యలుగా ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. నిన్నటి వరకు అక్కడ సూసైడ్ చేసుకున్నారేమో అనుకున్నారు, కానీ ఇప్పుడు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అవి హత్యలుగా చెప్తున్నారు. ఎలా అంటే నోటిలో గ్లౌజులు గుడ్డలు కుక్కి నోటికి ప్లాస్టర్ వేసినట్లుగా కూడా అందులో తేలింది. పురుషుడి మృతదేహం తమిళనాడులోని తంజావూరుకి చెందిన కళై సెల్వన్ కాగా మహిళ జయమాలినిగా భావిస్తున్నారు. పిల్లల విషయంలో కూడా ఏం జరిగిందనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈరోజు అక్కడ పూడ్చిపెట్టి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అక్కడ పిల్లల మృతదేహాల్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించే అవకాశం ఉంది. జయమాలిని భర్త వెంకటేశం కువైట్లో ఉంటూ గత జూన్లో ఇండియాకు వచ్చాడు. ఆత్మహత్యలు కాదు, హత్యలను తేలడంతో ఎవరు చేశారు, ఎందుకు చేశారన్న దానికి సంబంధించి మిస్టరీ ఇంకా వేడలేదు. దీనికి సంబంధించి ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అక్కడి నుంచి పూర్తి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఉమాశంకర్, అత్యంత సంచలనమైనటువంటి వార్తగా దీన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మనుషులు ఎవరూ కూడా వెళ్ళలేని ఆ కారడవిలోకి తీసుకుపోయి చంపేసినట్టుగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్నంతా అనుమానించారు, అంతే ఇప్పుడు ధృవీకరించేశారు, హత్య గావించబడ్డారు అని. ఎలా చూస్తారు దీన్ని? పోలీసులు ఏం చెప్తున్నారు? అది నిన్న మనం చూసాం. అంటే ఒక ఫ్యామిలీ సెటప్ అక్కడ కనిపించింది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు ఉన్నట్టు. వాళ్ళు ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ ప్రాంతానికి వచ్చి సూసైడ్ చేసుకున్నారని చెప్పి అందరూ కూడా భావించారు. పోలీసులు కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అక్కడ నిన్న పోస్ట్ మార్టం చేసిన తర్వాత అక్కడ ఒక పురుషుడు, ఒక మహిళ బాడీతో పాటు 2 ఆడపిల్లల బాడీలు ఉన్నట్టు ఇవాళ గుర్తించారు. అయితే నిన్న వాళ్ళిద్దరికి పోస్ట్ మార్టం చేసినటువంటి నేపథ్యంలోనే కొన్ని సంచలనమైనటువంటి విషయాలు ఫోరెన్సిక్ అధికారులు గుర్తించారు. ఎవరైతే అక్కడ కళై సెల్వన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతను ఆ చెట్టుకు వేలాడుతున్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా, అంటే ఇది దాదాపు 20 రోజుల క్రితం జరిగినట్టు తెలుస్తోంది. అయితే అతను నోట్లో ఉన్నటువంటి గ్లౌజెస్ లేకపోతే గుడ్డలు లోపల కుక్కేసి పైన నోటిపైన ప్లాస్టర్లు వేసినట్టు గుర్తించారు ఫోరెన్సిక్. దాంతో పాటు కూడా అతని ఒంటి పైన కేవలం ఒక డ్రాయర్ మాత్రమే కనిపించింది. దాంతో పాటు కూడా ఆ మహిళ శవం అనేది పూర్తిగా చిందరవందర అయిపోయినటువంటి పరిస్థితి. ఆ మహిళ చేతులకు కూడా ప్లాస్టర్ వేసింది. దాంతో పాటు కూడా అక్కడ మద్యం సీసాలు కనిపించాయి. దాంతో పాటు కూడా కొన్ని ఆనవాళ్ళు అక్కడ గుర్తించారు. సో దీంతో ఆ ఫోరెన్సిక్ వాళ్ళైతే కన్ఫర్మ్ చేశారు, ఇది ఖచ్చితంగా మర్డర్ జరిగినటువంటి సీన్ గా వాళ్ళైతే ఐడెంటిఫై చేశారు. సో ఆ దశగా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. మనం చూసాం, కళై సెల్వన్ కి సంబంధించి తమిళనాడు రాష్ట్రం తంజావూరులో ఒక ప్రిస్క్రిప్షన్ దొరికింది. క్రిష్ హాస్పిటల్ అనేటువంటి ఒక ప్రిస్క్రిప్షన్ ద్వారా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. అక్కడికి ఒక టీం కూడా ఇప్పుడు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆ ఒక్క ప్రాంతానికి డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అయ్యారు. దీంతో కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయి. ఈ ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు జయమాలినిగా తెలుస్తోంది. ఆమెకి 2 ఆడపిల్లలుగా తెలుస్తోంది. అయితే ఈమె భర్త వెంకటేశం కువైట్ లో అతను ఉంటున్నాడు. గత జూలైలో ఆయన ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చిన తర్వాత అప్పటికే పిల్లలు, తన భార్య కనిపించట్లేదని తంజావూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సో వాళ్ళు కేసు అయితే నమోదు చేశారు, కానీ అప్పటి నుంచి కూడా కొంత ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడన్నా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అని దానిపైన కూడా లైట్ తీసుకున్నారు. సో దీంతో ప్రస్తుతం దాదాపు జూలై అంటే 2 నెలల తర్వాత వీళ్ళందరూ కూడా ఇక్కడ శవాలై కనిపించడము, దాంతో ఇప్పుడు భర్తకి ఫిర్యాదు ఇంటిమేషన్ ఇవ్వడంతో అతను కూడా ప్రస్తుతం తిరుపతికి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పోలీసుల అనుమానం అంతా కూడా అసలు కళై సెల్వన్ కి ఈ ఒక్క జయమాలిని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే దానిపైన కూడా ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. ఇది ఒక రకంగా పరువు హత్య, లేకపోతే ఇంట్లో కొంత ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అంటే ఆస్తి తగాదాలకు సంబంధించిన మర్డర్ అనే విషయాలపైన కూడా లోతైనటువంటి దర్యాప్తు జరుగుతోంది. దాంతో పాటు కూడా
భర్త మీద పూర్తిగా అనుమానం రేకెత్తిస్తోంది. ఎందుకంటే వెంకటేశన్ జూలైలో వచ్చాడు, జూలై నుంచి ఇప్పటి వరకు భార్య పిల్లలు కనిపించలేదు. ఒక్కసారిగా ఇప్పుడు శవాలై కనిపించాడు, దాంతో పాటు కలై సెల్వన్ ఎవరు. సో వీళ్ళు అందరిపైన కూడా అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలోనే వెంకటేశన్ కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది కూడా జూలైలోనేనా? ఎస్, అతను ఇండియాకు వచ్చిన తర్వాత తన భార్య బిడ్డలు ఇంట్లో లేనటువంటి కారణంగా కంప్లైంట్ ఇచ్చానని చెప్పి అతను చెప్తున్నాడు. బట్ అది వాస్తవంగా ఏం జరిగిందో తెలీదు. అసలు వెంకటేశన్ పైన ఇప్పుడు పూర్తిగా అనుమానం అయితే రేకెత్తిస్తోంది. అతనే ఏదైనా చేసి ఇక్కడ తీసుకొని వచ్చి ఎవరు కనుగొన్నటువంటి ప్లేస్ లో, అంటే మనం చూసాం నిన్న నేషనల్ హైవే నుంచి దాదాపు 3 కిలోమీటర్లకి దట్టమైనటువంటి అటవీ ప్రాంతం లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి చంపారా లేకపోతే ముందుగానే వాళ్ళని హత్య చేసి ఆ ప్రాంతానికి తీసుకువెళ్లారా అనే దానిపైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే చేయాల్సి ఉంది. ఒకవేళ అక్కడికి వెళ్లి చంపుంటే వీళ్ళని అక్కడికి అంటే నరక మార్గం ద్వారా తీసుకువెళ్ళి ఉండాలి. సో అటు కాకుండా ఎక్కడైనా హత్య చేస్తుంటే ఒక టీమ్ గా ఏర్పడి వాళ్ళంతా కూడా మృతదేహాలని ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి ఉండాలి. సో దీనిపైన దర్యాప్తు జరుగుతోంది కాబట్టి అది కూడా దాదాపు 20 రోజులకు పైగా అయింది. సో ఆ ఒక సవాలన్నీ కూడా కుళ్ళిపోయి ఉన్నాయి. దాదాపు అక్కడ ఆనవాళ్ళు కూడా కొన్ని కనిపించినటువంటి పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ లో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి దాన్ని క్లూస్ కూడా సేకరించడానికి కొంత కష్టతరంగా మారింది. బట్ అక్కడ ఆ బాడీలో ఉన్నటువంటి కొన్ని ఆధారాలు బేస్ చేసుకుని అది మర్డర్ గా ధృవీకరించారు. సో ప్రస్తుతం ఆ 2 మృతదేహాలకైతే పోస్ట్ మార్టం నిన్న అక్కడే పూర్తి చేసి ఖననం చేశారు. అయితే ఇవాళ ఆ 2 చిన్నపిల్లలు ఆడపిల్లలు పూడ్చిపెట్టినటువంటి ప్రదేశంలో ఇవాళ తవ్వే అవకాశం ఉంది. నిన్న రాత్రి సమయం పట్టింది కాబట్టి ఆ టీం కి వెళ్ళడానికి కొంత కష్టతరంగా మారుతోంది. ముఖ్యంగా ఆ ఒక బాడీస్ అన్ని కూడా బయటికి తీయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. రెవెన్యూ వాళ్ళు రావాల్సి ఉంటుంది, డాక్టర్స్ టీము, పోలీస్ టీము, క్లూస్ టీము వీళ్ళందరూ కూడా ఉంటే గానీ అవి బయటికి తీసే అవకాశం ఉండదు. సో వాళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి నిన్న కష్టతరంగా మారింది ఆ ప్రాంతానికి వెళ్ళడానికి. సో ఇవాళ ఉదయం మళ్ళీ అక్కడికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే అవి బయటకు తీసే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం తంజావూరు పోలీస్ స్టేషన్ కి వీళ్ళు ఫిర్యాదు చేశారు కాబట్టి భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక్కడ నుంచి పాకాల పోలీసులు కూడా ఒక టీం అక్కడికి వెళ్ళినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు ఆత్మహత్య అనుకున్నారు. ఆత్మహత్య అనుకుంటే అక్కడే సేఫ్ గా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోస్ట్ మార్టం చేసి పంపిద్దాం అనుకున్నారు. కానీ అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే కంప్లీట్ గా అది మర్డర్ గా తెలుస్తోంది కాబట్టి సో ఇంకా పోలీసులకి మరో ఛాలెంజ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు, భర్తే ఇవన్నీ చేశాడా లేకపోతే మరెవరైనా చేశారా? ఉమాశంకర్, తంజావూరులో వీళ్ళ కుటుంబ సభ్యులకు, వీళ్ళ బంధువులు, వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తా ఉన్నాయా? తంజావూర్ కి ఆ డీటెయిల్స్ కనుగొనేందుకు ఇప్పుడు ఒక టీం అయితే అక్కడ వెళ్ళింది. సో వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే అసలు ఏపీ తమిళనాడుకి సంబంధించి తంజావూరు చాలా దూరపోయినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం ఎందుకు ఎంచుకున్నారన్న దానిపైన కూడా కొంత సందిగ్ధత నెలకొంది. దాంతో పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు, అక్కడ ఉన్నటువంటి పోలీసులకి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది నిన్నటి నుంచి ఏర్పడింది. వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడంలో నిన్న నెగ్లెక్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఒక టీం ఇక్కడ నుంచి వెళ్ళింది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలిసే అవకాశం ఉంది. భర్త కూడా అక్కడ పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు ఈ కలై సెల్వానికి అదే రకంగానే వెంకటేశన్ కుటుంబానికి సంబంధం ఏంటనే దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఓకే ఉమాశంకర్, అది తిరుపతిలో ఈ 4 హత్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నిన్నటి వరకు ఆత్మహత్యలుగా భావించారు, కానీ ఇప్పుడు శవ పరీక్ష పూర్తయినటువంటి సమయంలో అధికారులు కూడా ఒక క్లారిటీకి వచ్చేసారు. ఇవి హత్యలుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ లోతుగా జరుగుతుంది. తంజావూరుకు కూడా పోలీసు బృందాలు వెళ్ళి అక్కడ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పురుషుడు, మహిళ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు అని సమాచారం వస్తుంది. భర్త కువైట్లో ఉంటాడు, జూలైలో వచ్చాడు, మా కుటుంబం కనిపించట్లేదని చెప్పి అతను ఫిర్యాదు ఇచ్చినట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది. మరి ఈ కలై సెల్వానికి ఇక్కడ మహిళకి, 2 ఆడపిల్లలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ కుటుంబంతో అతను ఉన్న రిలేషన్ ఏంటి, ఎందుకు ఇక్కడ వీళ్ళందరూ హత్య గావించబడ్డారు, ఇది ఒక మిస్టరీగా కనిపిస్తోంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ లోతులకు వెళుతున్నారు పోలీసు అధికారులు. అటు కువైట్లో ఉన్నటువంటి భర్తకు సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం ఉంది. కొంతమంది భర్త మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అతనే ఏదో చేసి ఉంటాడని చెప్పి ప్రాథమికంగా కొంత అనుమానంతో ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రం కాని రాష్ట్రం, ప్రాంతం కాని ప్రాంతం, మన భాష కానిటువంటి ప్రాంతం, ఇంత సుదూర ప్రాంతాన్ని ఎంచుకున్నారంటే దొరకకుండా ఉండాలి, హత్యలు చేసి దొరకకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడో తమిళనాడు తంజావూరు నుంచి ఇక్కడ తిరుపతి, ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఒక కారడవిలోకి మనుషులు కూడా వెళ్ళలేని హైవే నుంచి 3 కిలోమీటర్ల లోపలికంట
అంత లోపలికి వెళ్ళి ఇంత దారుణం చేస్తే ఎవరు కనిపెట్టలేరు, ఇటు మనుషులు రారు, మొత్తం ఈ నిజం అనేది సమాధి అయిపోతుంది వీళ్ళతో పాటే అని అనుకుని ఇంత దారుణానికి తెగబడ్డట్టుగా తెలుస్తుంది. కానీ వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తే పోలీసులు అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. 1-2 రోజుల్లో ఆ హంతకుడు ఎవరు అన్నది కూడా పోలీసులు బయటపెట్టే అవకాశం ఉంది.